రేపు గురువారం రోజున మర్చిపోకుండా బీరువాలో ఇది ఒక్కటి పెడితే చాలండి. బీరువా నోట్ల కట్టలతో నిండిపోతుంది. అలానే కాకుండా విపరీతంగా ధనం అనేది ఆకర్షిస్తుందన్నమాట. ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి, బీరువాలో ఇది ఖచ్చితంగా పెట్టండి. బీరువాని మనం ఏంటంటే గనక కుబేర స్థానంగా భావిస్తాం. అక్కడ ఏంటంటే కీలక పత్రాలు, మనకు అవసరమైన డబ్బు, బంగారు నగలు మనం పెడుతూ ఉంటాం. కొంతమంది ఇళ్లలో మనం చూసుకుంటే ఏంటంటే బీరువాలో ఎంత డబ్బు పెట్టినా కానీ ఉండదండి. ఈ రోజు పెట్టామా, ఈ రోజుకి మేము తీస్తామండి, ఒక గంట తర్వాత ఆ డబ్బుతో మాకు అవసరం పడుతుంది, లేదంటే ఒక రోజు తర్వాత డబ్బు అనేది ఏంటంటే కనుక ఖర్చు అయిపోతుందండి. అవసరాలకు డబ్బు ఉంటుందని మేము దాచుకుంటాం. బంగారం కూడా ఏంటంటే పదే పదే తాకట్లోకి వెళుతూ ఉంటుందండి. ఎంత బీరువాలో డబ్బు పెట్టినా కానీ ఉండదని బాధపడతారు కదా. అలాంటి వాళ్ళు ఒకటి గుర్తుపెట్టుకోండి, బీరువా దగ్గర కొన్ని నియమాలు పాటించండి. బీరువా తెరవగానే మంచి వాసన వచ్చేలాగా చూసుకోండి. బీరువాలో ముక్క వాసన లేకుండా చూసుకోండి. బొద్దింకలు చచ్చిన వాసన లేకుండా చూసుకోండి. బీరువాలో బట్టలు చిందరవందరంగా లేకుండా చూసుకోండి. అలానే కాకుండా బీరువా లాకర్ పైన స్వస్తి గుర్తు కానీ ఓం గుర్తు కానీ ఉండేలాగా చూసుకోండి. వారానికి ఒకసారి బీరువా దగ్గర ధూపం చూయించండి. బీరువా పైన ఏంటంటే కనుక ఒక బౌల్లో ఉప్పు, కల్లుప్పు ఉంటుంది కదా, రాళ్ళ ఉప్పు, రాక్ సాల్ట్, అది పోసి ఏంటంటే కనుక కుంకుమ పసుపు పోసి 2 లవంగాలను పెట్టి బీరువా పైన పెట్టండి. నెలకొకసారి మారుస్తూ ఉండండి. అలాంటప్పుడు ఏంటంటే కనుక బీరువా దగ్గర నెగిటివ్ ఎనర్జీ తక్కువగా ఉంటుంది. ఇక బీరువాలో ఏంటంటే కనుక రేపు గురువారం కాబట్టి మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, 5 యాలకులు తీసుకొని పూజించండి. పూజించి వస్త్రంలో పెట్టి మూట కట్టి బీరువాలో పెట్టి నెల తర్వాత తీసేసి చెట్టు మొదట్లో వేయండి. మళ్ళీ ఇలాగే ఏంటంటే కనుక 5 యాలకులను మళ్ళీ పూజించి బీరువాలో దాచుకుంటూ ఉండండి. ఖచ్చితంగా సంపాదన పెరుగుతుంది. యాలకుల వల్ల మనకు మంచి జరుగుతుందన్నమాట.